ఒక కెప్టెన్ తన పడవలో ఆనందంగా ప్రయాణం చేస్తున్నాడు. గాలితో పాటలు పాడుతూ, అలలతో ఆడుతూ, ఆకాశం అంతా తందే అనిపిస్తూ. కానీ ఒక రాత్రి అన్నీ మారిపోయాయి. భయంకరమైన తుఫాన్ వచ్చింది. మెరుపులు విరుచుకుపడ్డాయి. గర్జలు వినిపించాయి. అలలు పర్వతాల్లా ఎగిశాయి. కెప్టెన్ ఎంత పోరాడినా చివరికి పడవ విరిగిపోయింది. ఒక చెక్క ముక్క పట్టుకుని కెప్టెన్ రాత్రంతా ఈదాడు. వర్షం, గాలి, అలలు అన్నిటిని ఎదుర్కొన్నాడు. గంటల తర్వాత దూరంలో ఒక దీవి కనిపించింది. చివరి శక్తితో అతను దీవి వరకు ఈదాడు. తీరానికి చేరుకుని ఇసుక మీద పడిపోయాడు. ఉదయం సూర్యుడు ఉదయించాడు. కెప్టెన్ నిదానంగా లేచాడు. అలసటతో పెద్ద అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. అతనికి తెలియకుండా ఆ అడుగుల కింద ఒక చిన్న ప్రపంచం పాడైపోయింది. చిన్న ఇల్లు, చిన్న దారులు, పంటదారులు, పంట పొలాలు అన్నీ నలిగిపోయాయి. కానీ కెప్టెన్కి తెలియదు. అతను తిరిగి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే ఆ దీవిలో ఉన్న చిన్న మనుషులు, లిల్లిపుట్లు వచ్చారు. వారు కెప్టెన్ చుట్టూ ఆశ్చర్యంగా నిలబడ్డారు. కొంతమంది లిల్లిపుట్లు కెప్టెన్ను తమ శక్తి అంతా పెట్టి కదిలేలా తోసేందుకు ప్రయత్నించారు. కానీ కెప్టెన్ మాత్రం అక్కడే కదలకుండా ఉన్నాడు. అతని మీద ఎక్కి జారిపడ్డారు. కొంతమంది లిల్లిపుట్లు కెప్టెన్ పొట్ట మీదకి ఎక్కారు. అయితే అతను తీవ్రమైన అలసటతో గాఢ నిద్రలో ఉండటం వల్ల ఒక గట్టి ఊపిరి తీసుకున్నప్పుడు తన పొట్ట బెలూన్లా ఉబ్బుతూ ఉంది. అంతటితో అతని పొట్ట మీద ఉన్నవారు అందరూ ఒక్కసారిగా జారిపడి కింద పడిపోయారు. తర్వాత కొంతసేపటికి లిల్లిపుట్లు శబ్దం చేసి అతన్ని నిద్రలేపాలని అనుకున్నారు. అందుకే వారు జోరుగా హారన్ ఊదుతూ అల్లరి చేశారు. అయినా ఏం ప్రయోజనం లేదు. ఎంత శబ్దం చేసినా ఆయన నిద్ర మాత్రం భంగం కాకపోయింది. కొంతమంది లిల్లిపుట్లు చిన్న బల్లెంతో కూడా పొడిచారు. చీమ కుట్టినట్టు అనిపించలేదు. ఈసారి వారి దగ్గరున్న తాడులు తీసుకొని కెప్టెన్ను కట్టేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేతులు, కాళ్ళు కట్టేశారు. చివరికి లిల్లిపుట్లకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. వారు ఒక నెమలి ఈక తీసుకొని అతని ముక్కు, చేతులు, పాదాల దగ్గర గిల్లి గిల్లి తన నిద్రభంగం కలిగేలా చేశారు. ఈసారి వారి ప్రయత్నం ఫలించింది. ఆచ్చు! ఒక భారీ తుమ్ము. తాడులన్నీ తెగిపోయాయి. లిల్లిపుట్లు భయంతో అన్ని వైపులా పరిగెత్తిపోయారు. కెప్టెన్ కళ్ళు రుద్దుకున్నాడు. నిద్ర మెలకు వచ్చింది. మొదట అతను కూడా భయపడ్డాడు. తన ముందున్నవి మనుషులా లేక చీమలా అతనికి అర్థం కాలేదు. అతని ముందు చిన్న మనుషులు నిలబడున్నారు. వారు కూడా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక. వారు మాటలు మాట్లాడుతున్నట్టు కనిపించాయి. కానీ ఆ శబ్దాలు కెప్టెన్కి వినపడలేదు. వారి భాష అతనికి అర్థం కాలేదు. అయితే వారు చేతులతో చూపించారు తమ గ్రామం వైపు. కెప్టెన్ వాడిని అనుసరించాడు. అక్కడ చూసిన దృశ్యం అతని హృదయాన్ని కలిచివేసింది. ధ్వంసమైన ఇళ్ళు, పాడైన పంటలు, చిన్న బాటలు, నాశనం. కెప్టెన్ గుండె నిండిపోయింది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చుని చిన్న స్వరంతో చెప్పాడు, క్షమించండి. లిల్లిపుట్లు నిశ్శబ్దంగా చూశారు. కోపం లేదు, మాటల్లేవు, కేవలం ఆలోచన. తరువాత కెప్టెన్ పని ప్రారంభించాడు. అతను చెట్లెత్తాడు, అరకలు అమర్చాడు, మర్చాడు. చిన్న ఇళ్లను జాగ్రత్తగా తిరిగట్టాడు. చిన్న చేతులు, పెద్ద చేతులు కలిసి పనిచేశాయి. సూర్యాస్తమయం పడ్డప్పుడు దీవి మళ్ళీ అందంగా మారింది. కెప్టెన్ చిరునవ్వు నవ్వాడు. కానీ అతను తెలుసుకున్నాడు, తనక్కడ ఉండకూడదు. మళ్లీ నష్టం జరగచ్చు. కాబట్టి నెమ్మదిగా సముద్రం వైపు నడిచాడు. అతను సముద్రంలోకి నడిచి మెల్లగా దూరమయ్యాడు. మాటలు లేకపోయినా అన్నీ అర్థమయ్యాయి. స్నేహానికి భాష అవసరం లేదు. మనసు చాలు, దయ చాలు.